ఒకనాడు సరస్వతీదేవికి ఒక కోరిక కలిగింది. తాను ఒక నదిగా మారి మానవులు చేసేటువంటి పాపాలను నాశనం చేసి వాళ్ళని ఉద్ధరించాలి. అలాగే తనకు గంగ కంటే కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగాల అనేటువంటి కోరిక కలిగేటప్పటికీ అదే విషయాన్ని బ్రహ్మదేవునితోటి చెప్పింది. సరస్వతీదేవి కోరికను విన్నాడు బ్రహ్మ. ఒక చిరునవ్వు నవ్వాడు. గంగ కంటే గొప్ప పేరా అని నవ్వుకొని, సరే నువ్వు నదిగా మారుతావులే అని చెప్పి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయమని చెప్తాడు. దాంతో సరస్వతీదేవి బదరీ క్షేత్ర సమీపంలో దీక్ష తీసుకుని మహావిష్ణువు గురించి తపస్సు చేయడం ప్రారంభించింది. బ్రహ్మదేవుని నుంచి అనేక మంది ప్రజాపతులు ఉద్భవించారు. వాళ్ళల్లో పులస్త్య ప్రజాపతి కూడా ఒకడు. ఆయన తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి ఒక గొప్ప వారసుడు తన వంశంలో పుట్టాలి అనేటటువంటి కోరికతో ఆయన కూడా ఈ బదరీ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ తపస్సు చేయాలి అని భావిస్తాడు. తపస్సు చేయడానికి ముందు ఆచమనం చేయాలి కదా, కాబట్టి నీటి కోసం వెతుకుతాడు. అయితే ఎక్కడ నీరు కనపడలా. చుట్టుప్రక్కల చూశాడు. అక్కడ ఒక చోట సరస్వతీదేవి దీర్ఘమైనటువంటి తపస్సులో ఉండి కనిపిస్తుంది. ఆ దేవి ముందు ఒక కమండలం ఉండడం కూడా చూశాడు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఆచమనానికి కొంచెం జలం ఇవ్వమని అడుగుతాడు. అయితే తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్న అమ్మవారు ఇదేమీ వినిపించుకోకపోవడంతో ఆగ్రహించి, నువ్వు నాకు కనీసం ఆచమనానికి కూడా జలం ఇవ్వలేదు, కాబట్టి మళ్ళీ నదిగా మారి మానవులను ఉద్ధరించాలి అని తపస్సు చేస్తున్నావు. నువ్వు కోరినట్టే నువ్వు నదిగా మారుతావు, కానీ కొంతకాలం అయిన తరువాత అంతర్వాహినిగా మారిపోతావు అని శపిస్తాడు. అతడి మాటలకు అమ్మవారి తపస్సు భగ్నమైంది. అతని యొక్క శాప వాక్కు వినది. సరస్వతీదేవికి కూడా విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చింది. ఉత్తమ వారసుడు కలగాల అని తపస్సు చేయడానికి వచ్చావు కదా నువ్వు, నీ వంశానికి కళంకం తెచ్చేటటువంటి లోక కంటకుడు, పరస్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయ్యేటువంటి వాడు నీ వంశంలో పుడతాడు అని శాపం ఇస్తుంది సరస్వతీదేవి ఆ పులస్త్యునికి. దాంతో అమ్మవారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. కరుణామూర్తి అయిన అమ్మవారు, నా శాపాన్ని ఉపసంహారం చెయ్యను, నేను చెప్పినట్లే ఒక దుర్మార్గుడు నీకు మనవడుగా పుడతాడు, కానీ నీవు కోరినట్లు ఉత్తముడు, వంశానికి వన్నె తెచ్చేవాడు, ధర్మపరాయణుడు, భాగవతోత్తములలో శ్రేష్ఠుడు, చిరంజీవి అయినవాడు కూడా నీ వంశంలో పుడతాడు అని ఆశీర్వదించింది. అమ్మవారికి నమస్కరించాడు పులస్త్యుడు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సరస్వతి అడిగింది, నీ శాపాన్ని ఉపసంహరించు అనేటప్పటికీ, అమ్మా నాకు అంత శక్తి అయితే లేదు, నన్ను మన్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు పులస్త్యుడు. సరస్వతీదేవి శాపం మూలంగా పులస్త్య ప్రజాపతి కుమారుడు అయినటువంటి విశ్రవసు బ్రహ్మకు కైకసికి, లోకకంటకుడైనటువంటి రావణాసురుడు, ఇంకా వరప్రభావంతో భాగవతోత్తముడు రామభక్తుడు అయినటువంటి విభీషణుడు ఇద్దరు జన్మిస్తారు.
కానీ సరస్వతీదేవి తిరిగి తపస్సు చేయగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి తన కోరికను చెప్తే మహావిష్ణువు నీవు కోరినట్టే గొప్ప నదిగా మారి వేదములలో అత్యంత శ్రేష్టమైనటువంటి నదిగా నువ్వు కీర్తి పొందుతావు అని చెప్తాడు, వరం ఇస్తాడు. ఆ స్వామి ఇచ్చినటువంటి వరం ప్రకారం ఋగ్వేదంలో సరస్వతీ నదిని అత్యంత శ్రేష్టమైన నదిగా పేర్కొన్నారు. అయితే శాపం ప్రకారమేమో ద్వాపర యుగాంతంలో అంతర్వాహినిగా మారి కలియుగ మానవులకు నువ్వు అందుబాటులో ఉండవు అని అంటాడు. దాంతో సరస్వతీదేవి స్వామిని ప్రార్థించి కలియుగ మానవుల యొక్క పాపాలను నాశనం చేసి వాళ్ళను ఉద్ధరించే అవకాశం తనకి ఇమ్మని అడిగితే అప్పుడు స్వామి అన్నాడు, వెంకటాచలంలో స్వామి పుష్కరిణిలో తీర్థరూపంలో ఉండమని చెప్పేవాడు. సరస్వతీదేవి ఆ తీర్థరూపంలో తిరుమలలో స్వామి పుష్కరిణిలో కొలువు తీరి ఉన్నది. మహాభారతంలో కూడా సరస్వతీ నది గురించి అనేక చోట్ల ప్రస్తావించారు.